భర్త భార్యను చంపటం, భార్య భర్తను చంపటం. ఇది ఒక ఆనవాయితీగా మారింది. పరంపరంగా కొనసాగుతుంది. అసలేంటి దీనికి కారణాలు? సుమారుగా మనము ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు మానవ సంబంధాలు చాలా గొప్పగా ఉండేవి. అవును. పల్లెటూళ్ళలో అగ్రహారాలు, అలాగే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలాగా ఉండేది ప్రతి ఊరు. ప్రతి ఊర్లోనూ మనం గమనిస్తే ఒక 4 వీధులు, ఆ 4 వీధుల్లోనూ మంచి పట్టణము, ఒక గురుకులంలాగా ఒక మంచి గురువు గారి దగ్గర విద్యను అభ్యసించడము. అప్పుడు కులాలు మతాలు ప్రాతిపదిక లేదు. ఎవరైనా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకునేవాడు. చక్కగా వాళ్ళు ఒక పద్ధతిగా పెరిగేవాడు. సాయంత్రం అవ్వగానే ఆహ్లాదంగా ఆడుకునేవారు. జీవితం ఒక ఆహ్లాదకరంగా ఒక మంచి వాతావరణంలో నడిచేది. ప్లస్ అప్పటి కాలంలో ఏంటంటే పెద్దవాళ్ళకి ఒక రకమైన గౌరవ భావాలు ఉండేవి. పెద్దలంటే చాలా మంచి ఓ విలువ గౌరవం అనేది అప్పట్లో ఉండేది. అది రాను రాను మార్పు చెందడం మొదలైంది. మనకి సృష్టి ధర్మం ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈవెన్ అంటే మనము చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వేసవికాలం వేసవికాలం లాగా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం ఋతువుల ప్రకారంగా మనం చూస్తే ఇప్పుడు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది. అంటే వర్ష ఋతువు స్టార్ట్ అవ్వగానే మనకు వర్షాలు స్టార్ట్ అయింది. సో ఋతువులు కానీ కాలం కానీ మారదు. చాలామంది ఏమనుకుంటారంటే కాలం మారిపోయింది అంటారు. కాలం ఏం మారలేదు. మనుషుల్లో మార్పు వచ్చింది. మనుషుల్లో మార్పు ఎందుకు వస్తుంది అంటే మనము పెరిగేటువంటి వాతావరణంలో కొద్దిగా మార్పులు చేసుకోవడం వల్ల. అది కూడా మానవ తప్పిదం.